హలో గైస్, అందరూ ఎలా అన్నారు? ఈరోజు మనమైతే టోబీస్ హాస్పిటల్ అనమాట గేమ్ ఆడబోతున్నాం. అండ్ నెక్స్ట్ మనకైతే చాలా రోజులు అయిపోయింది అనమాట గేమ్స్ ఆడి వీడియోస్ పెట్టి. ఆల్రెడీ నేను ఒక వీడియో తీసింటిని చాలా రోజుల ముందే. అంటే ఫస్ట్ వీడియో బ్లాట్స్ ఫ్రూట్ అయిపోతేనే కొన్ని ఒక 1 సెకండ్కేమో పెట్టేసినాను. ఏమంటే అది ఎడిటింగ్ చేసి పెడతంటే ఏమి రావడం లేదు గైస్. ఫుల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అన్నీ చేసిన ఏది చేసినా అది మాత్రం అప్లోడ్ అయితే అంటే సేవ్ అయితే కావడం అనమాట. నా హెయిర్ స్టైల్ బాగాలేదే. ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. అదైతే ఏమీ రావడంలే. మళ్ళీ అన్నీ ఆ వీడియో కూడా డిలీట్ చేసి నా స్టోరేజ్ ఎక్కువైందని. అంటే ఆల్వేస్ యాప్లో సేవ్ చేసుకోండి. అట్లా చూస్తే అది దానివల్ల మీడియా మొత్తం వీడియోస్ పోవడం వల్ల మళ్ళీ రీఅప్లోడ్ చేయమంది. చూస్తే ఆ వీడియో పోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే ప్రాబ్లం అయితే అర్థమైపోయింది అనమాట. విఎన్ అంటే నేను యూజ్ చేసే యాప్ మొత్తం వచ్చేసి మొత్తం అంటే ఇంతకుముందు నేను పాత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అంటే ఇంట్రో ఇంకా కొన్ని ఏవో అన్ని వీడియోస్ అన్నీ ఉంటాయి ఎడిట్ చేసినవి, దాంట్లోనే సేవ్ అయి ఉంటాయి. దానివల్ల అది అప్లోడ్ కావడంలే. ఆల్రెడీ నిన్నే ఒక వీడియో తీస్తాంటి. ఏమంటే పీకే నేను చేద్దాం అనుకున్నా. మొగరు నా హౌస్లోనే వీడియో చేద్దాం అనుకొని తను కూడా మొబైల్ తీసుకొని వచ్చినాడు. ఏమంటే తన సిస్టర్ తీసుకొని వెళ్ళిపోయిందా కొద్దిసేపటికి ఏదో కావాలని. మళ్ళీ వచ్చేసి ఒకటినే ఆడదామంటే పీకే డిస్టర్బ్ చేసినాడు. ప్లస్ మాకు ఇంటర్నెట్ సరిపోలేదు, గ్లిచ్ అయింది, అందుకు రాలేదు. ఈరోజు అయితే ఆడుతున్నాను గేము. ఇంకా నేను ఆడుతా అన్నాం కదా మైన్క్రాఫ్ట్ అన్ని వీడియోస్ పెడతా అన్నా కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడదా. నేను ఇంతకుముందే అంటే అది పాకెట్ ఎడిషన్ ఉంటుంది కదా మైన్క్రాఫ్ట్, అది డౌన్లోడ్ చేసుకొని ఏపీకి ఆడుతూ ఉంటుంది. ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసింది, మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఇంకొకసారి డౌన్లోడ్ చేస్తుంది అదే సర్వరే. అది వచ్చేసి నాకు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసే కావడంలే. ఆల్రెడీ యూజ్ అను ఒకవేళ అంటే అకౌంట్ అలా యూజ్ చేయకపోయినా అసలు అకౌంటే క్రియేట్ కావడంలే. ఒకవేళ మొత్తం వచ్చిన అకౌంట్ ఏమంటే కొద్దిసేపు ఆడి మళ్ళీ బయట పోయి కొద్దిసేపు ఆడకపోయినా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కొద్దిసేపు తర్వాత చూస్తే అకౌంట్ పోతుంది. ఒకవేళ పాత అకౌంట్ నేమ్ ఇట్లా యూజర్ నేమ్ పైన వస్తుంది. పాత అకౌంట్ అన్నా యూజ్ చేయొచ్చు అనుకుంటే పాత అకౌంట్ కూడా రావడంలో అదే వస్తుంది. మన పీకే నేను ఒకవేళ ఇట్లా చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి కొన్ని రోజులు పాకెట్ ఎడిషన్ ఆడదాము. మళ్ళీ కావాలంటే కొత్త ఎడిషన్ క్రియేట్ చేసి అకౌంట్ క్రియేట్ చేసి ఆడాలా. ఇప్పటికైతే అట్లా చేద్దాము. పీకేతో అయితే ఆడలేను, సైన్ ఇన్ చేసినా ఒకవేళ కొన్ని సర్వర్స్ ఆడదాం మనమే. ఎందుకంటే వాడు నల్స్ డౌన్లోడ్ చేయలేడు. ఇంకా ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రో వేసుకోమ్మా. ఓకే గైస్, మనం ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ డాక్టర్ హాస్పిటల్, యూ మస్ట్ ఫైండ్ ఏ వే టు ఎస్కేప్ దిస్ ప్లేస్ బిఫోర్. ఓకే, ఇట్లా పోవాలా? ఎట్లనా? వాడిని చూసి నేను ఫాలో అయిపోయాను. వీడెక్కడ వస్తాడని భయం అవుతుంది. మధ్య ఉండడా? ఎవరు చనిపోయినాడు? వాయిస్ వచ్చింది. ఇక్కడుంది నీకే. ఓ వీడు వస్తాడా ఇట్లా? సేమ్ గ్రంపీ గ్రానీలో
అట్లా వచ్చినట్లుంది. ఓ అమ్మ దగ్గరికి వచ్చేసినాను. ఓడియమ్మ ఫైట్ ఈడియంలో బీటు అమ్మ సేఫ్. ఓకే నెక్స్ట్ ఇలా ఎవడు ఇక్కడ ఏదో దారి ఉన్నట్లుంది. ఇలా పోదాం. ఓకే ఎట్లనా? ఇట్లా కాదు, ఇలా. ఆర్డర్ ఉన్నారా? ఓకే అదేంది కింద పడి చంపైంది. బా ఎక్కడున్నా? ఇది ఆల్రెడీ ఆడినాం పీకే గేమ్ ఇంతకుముందే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే. మ్యాడీ కూడా ఆడినాడు ఈ గేమ్, నేను చూసిన. తర్వాత నేను ఆడింటి. నా ఫేవరెట్ గేమర్ మ్యాడీ, తెలుగు గేమర్. ఆ జంప్ చెక్ పాయింట్ లేదా? మళ్ళీ స్టార్టింగ్ కాకూడదు. నాకు సాముందర అనుకుంటా చెక్ పాయింట్. అమ్మ వీడికి వచ్చినాం డైరెక్ట్. ఏదో మెసేజ్ వచ్చింది. గలనున్నాను అంగా ల్యాగ్ గ్లిచ్ అయింది మనకైతే. దానికి టచ్ కాకూడదు పైన దానికి. కింద పడిన దానికి పోతుంది. చూసుకోలే. ఆతి చూచి ఎందుకు మాట్లాడుతున్నాక ఆచి చూసి అడిగేళ్ళు అంటారు, అందుకే పెద్దలు. ఆ జంపు ఈ కెమెరా నాకు అడ్డు వస్తుంది గేమ్ ఆడే ప్రతిసారి. స్పీడ్గా వెళ్ళిపోవాలి గాయస్. పరువంతా పోయిందిగా, పరువంతా పోయింది. మనకంత ల్యాగ్ లేకపోయినా కానీ ఇలా అవుతుందే, జారిపోతుంది. నేనైతే పండుకొని గేమ్ ఆడుతున్నా, కూర్చున్నా ప్లస్ పండుకున్నా. ఈరోజైతే నేను గేమింగ్ చైర్లో అయితే ఆడడంలే. నేను బెడ్ మీద అట్లా వాల్ కానుకొని ఆడుతున్నాను. ఏమో ఈరోజు ఏమో గేమింగ్ చైర్ మీద ఆడాలనిపించలే. ఫైనల్లీ దగ్గరికి వచ్చేసి అమ్మా ఇంకోసారి ఏం మూసుకొని పోతా. అంతవరకు ఏం ఇంతలా నెక్ పెయిన్ వస్తుంది. డైరెక్ట్ బై దాంట్లో కరెక్ట్ ఈడబడిపోయినాం. అప్పుడు ఆ చిత్తు చడిగేస్తా. ఫైనలీ అందాం అనుకున్నా, ఆడబడిపోయినా.
ఇప్పుడన్నా ముందర పోరారే. నేను పోతా. ఒక్కసారి ఒక్క మాట కూడా నా మాట వల్ల నేను పడిపోతాను. ఇప్పుడు నోరు మూసుకొని పోతాను. ఓఎంజీ, దీనికేంటి ఎంతసేపు తీసుకుంటాను? పార్కోర్ ఎంత బాగా చేస్తాను దీనికేమో ఇలా అయిపోతాను. నేనైతే సెకండ్ వీడియోలో అయితే చాలా విషయాలు చెప్పింటేనే, ఏమంటే ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అవేం గుర్తుకు లేవు నాకు చెప్పిన. మనం మాట్లాడకూడదు అనుకోని మళ్ళీ మాట్లాడతాను. షెట్ మ్యాన్, మళ్ళీ పడిపోతాను. ఇంకొక మాట మాట్లాడాను. జంపు. నేను కావాల్సిగా జంప్ చేసిన, అసలు జంప్ ఉందని కూడా తెలియదు గాస్ నా కాడ. అట్లా నేను జంప్ అయిన వల్ల మంచి పని. వీడంతకి వీడియో వచ్చేసినానా. ఇప్పుడు ఇక్కడెక్కడో టాయిలెట్ లోపల పోవాలనుకుంటా, లేదా? ఓకే, ఇప్పుడు వాడు వస్తాడు కదా, స్విచ్ ఆన్ చేయాలి. అక్కడెక్కడో ఉంటుంది. ఎక్కడ బస్ స్విచ్ ఉండేది? లేదు, డైరెక్ట్ వెళ్ళిపోలా. అక్కడుంది స్విచ్. వచ్చినాడు సార్ డాక్టర్. ఓయమ్మ, ఎంత స్పీడ్ వస్తున్నాడు వీడు. పట్టుకున్నాడు. చాలా స్పీడ్ వస్తున్నాడు గైస్ వాడైతే. నాకు అసలు అది ఆన్ చేసే కూడా టైం చుక్కడంలా. వాడిని తొక్క మీద తీసిపోతే జారి పడతాడా? అట్టి పండు తొక్క. టేబుల్ మీద నిలబడితే ఏం చేయలేడు అనుకుంటా వాడు. ట్రై చేద్దాం. పట్టుకున్నా. షెట్. మనం పోయేటప్పుడే స్పీడ్గా ఆన్ చేసి ఇట్లా రివర్స్లో వచ్చేద్దాం. డైరెక్ట్ వచ్చేచ్చు కదరా నాయన. ఇది ఒకటి. ముందర పోరా. మా వీడొచ్చా. నేను ముందర పోయే కూడా రావడం. పట్టుకున్నా. అసలు నాకు అక్కడ ముందర పోయే కూడా రాలే. స్ట్రక్ అయిపోయినా అక్కడే. ఫస్ట్ టైం అయితే ఈజీగా వెళ్ళిపోయింది నేను. ఫైనలీ నాకేం కనపడమ్మా. షెట్. అయినా ఆన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అనుకుంటా. ఆన్ చేసింది. ఈసారి మళ్ళీ ఆన్ చేయాలంటే నాకు దూల తీరుతా. అట్లా ఉన్నాడు వీడు. వస్తున్నాడు. ఇంకా సేఫ్లే. ఇంక ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ పార్కోర్ అంతా మనకి ఈజీ. బాయ్. బై టోబీ. ఏందా సౌండ్? ఫస్ట్ దాంట్లోనే ఉందా? ఏందబ్బా ఇది? నాకు తీసుకునే కావడంలా. యాడ్స్ వచ్చింది. యాడ్స్ ఎక్కడ యూజ్ చేయాలా? ఇంకా ఈ డోర్లో సార్ ఓపెన్ చేద్దాం.
బయటికి రా. ఎక్కడి నుంచి వస్తాను సౌండ్? నేను ఎక్కడ పోవాలా? ఓహో, ఈడికి రాలా? ఈ జాంబీస్ నన్ను చంపాలి కదా, డైరెక్ట్ దాన్ని కట్ చేయాలా? ఆడ ఏముందబ్బా? దీన్ని తీసుకోవాలంటే లోపలికి పోవాలా? ఫైనల్లీ వచ్చింది. దాన్ని కొట్టలేము, వీళ్ళన్నింటినీ చంపాలి. లాస్ట్ ఒకటి ఉంది. నన్ను చంపేసింది అది ఒక్క దాంతో. అది తీసుకున్నాక రావడం. అమ్మ వచ్చింది. అట్టి జార్. ఓహ్, అన్నీ చనిపోయినాయి. నాకు హెల్త్ తక్కువ ఉందే. పడినా. అమ్మ, చిత్తు వచ్చి మళ్ళీ ఇంకో ఫిట్టింగ్ పెట్టినాడు. దీని లోపల పోవాలా? ఇంకా ఎంత ఉందో గేమ్. ఓకే. ఓ, ఆడ వస్తాయి, చూసుకొని పోవాలి. బా, చాలా స్పీడ్ వస్తున్నాయి కదా సార్. జంప్ చేసుకోవచ్చా? ఈ సైడ్ నుంచి పోతే ఇలా అవ్వచ్చు కదా. ఈజీ ట్రిక్ గైస్. ఇక్కడేం ఫిట్టింగ్ ఉందమ్మా? ఓ, ఈ బ్లేడ్స్ జంప్ చేసిపోయేది. మళ్ళీ వాల్కి ఉన్నదా? జంప్. ఓకే, లివర్ నొక్కినా ఏమైనా ఫ్రంట్కి బోల్లో. ఓకే, ఇది కదా, ఇది నాకు బాగా గుర్తుకుంది. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది గాయస్. నేను కొంచెం ఫ్రంట్కి పెట్టుకుంటాను, నాకు కనపడలేదు. ఈ టైల్స్, వెనకాల టైల్స్ ఇట్లా పెట్టుకొని పోతే ఈజీగా ఉంటుంది కొంచెం. ఎలా పడినా అసలు ఎట్లా పడినా నేను అక్కడికి? మోసం కదా అది. నేను పడకుండా పడినా. ఓహో, ఈ ఎడ్జ్ నుంచి పోవాలా?
జంప్. బా వెళ్ళిపోదామంటే పక్కన పోయి పన్నా. ఎక్కడున్నావు? ఇది కొంచెం హార్డ్. ఫైనలీ వచ్చేసినాం. ఇక్కడ ఏముందబ్బా, ఎట్లా పోవాలన్నా ఇట్లా కదా. హాయ్ లాగ్ అయింది మనకైతే. ఆడ ఇట్లా పోదాం ఒకసారి. టచ్ చేయండి. ఓకే. ఓ టచ్ చేయండి. ఇప్పుడు అర్థమైంది, త్వరగా వెళ్ళిపోదాం. ఇది కరెక్ట్ రూట్. ఇదేం లేదా, అంత ఇట్లా జంప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈజీ అంతా. ఎవడబెట్టినాడు? ఓకే, నెక్స్ట్ ఇట్లా, మళ్ళీ ఇట్లా. ఇట్లా పోవాలా, ఇట్లా పోవాలా, ఇట్లా లే. ఓకే, ఈ ఆబ్జెక్ట్కి టచ్ కాకుండా పోవాలి. వాడు వస్తాడు. ఇది కొంచెం ఈజీనే గైస్. ఆబ్జెక్ట్స్లో చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది స్పీడ్గా వస్తుంది, స్పీడ్ రన్నింగ్ ఉంటుంది అన్నమాట. అంతే. ఆ జంప్ ఓకే, ఇంత పెట్టుకుందాం. ఇక్కడేం ట్విస్ట్ అబ్బా, ఇది జంప్, ఆ జంప్ జంప్ బాగా జారిపోయింది. కొంచెం నీట్గా కూర్చుందాం. ఇది తీసుకోవచ్చా? ఇట్లా కూడా పోవచ్చా? పోలేం పోలేం పోలేం. అబ్బా,
అయిపోయి గైస్. స్టార్టింగ్లో ఏమో ఒకటి దాంట్లో వస్తుంది ఇట్లా నడిచిపోయాకే, దాన్ని నడుచుకుంటూ పోతే ఇరిగిపోతుంది. ఇప్పుడేమో రాలే మనకి. ఇంతకుముందు ఆడింటిని. వీ హ్యావ్ టు పుల్ ఈ లివర్స్. బాగా గుర్తుకుంది నేను ఇది ఆడిన. ఇక్కడ కూడా లేజర్స్ ఉంటాయి. లాగ్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా లేజర్స్ ఉంటాయి. దీనికైతే నాకు చుక్కలు కనపడండి ఇంతకుముందు. ఇది హార్డ్ గైస్. ఛాన్స్ ఏవో పట్టేది. నేను ఎవడైనా హాస్పిటల్లో లేజర్స్ పెడతాడా? అది ఇంత పెద్ద గుంతలు పెడతాడా ఎవడైనా? ఇప్పుడు డైరెక్ట్ చనిపోతే అయిపోయా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు డైరెక్ట్, అంతే చేసేవారు. జంప్. ఓకే, ఇక్కడికి ఎట్లా పోవాలబ్బా? జంప్. అమ్మ జంప్. ఓకే, వచ్చిన. లివర్ ఆడుంది కింద ఉంది. అట్లా పోవాలా? ఏం ఫిట్టింగ్లు పెట్టినా నేను. పర్ఫెక్ట్. ది డోర్ ఈజ్ ఓపెన్. అమ్మ ఇంకెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఇంకో లివరా? ఒక్కొక్క లివర్ ఓపెన్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది. సరే మళ్ళీ స్టార్టింగ్ నుంచి. డోర్ ఓపెన్ అయింది. మనం ఇట్లా వచ్చినాం అన్నమాట. ఊరికనే వచ్చినాం మనం. ఆ నుంచి ఇట్లా వచ్చినాం మనం చూసుకున్నాం. డోర్ ఓపెన్లోనే ఉంది. ఊరికనే టైం వేస్ట్ అయిపోయింది గైస్ మంది. ఆ బుక్స్కి కూడా టచ్ కాకూడదు. త్వరగా వెళ్ళిపోదాం. మనకి 2 సార్లు టచ్ అయినా మన లక్ బాగుంది. ఇంకోసారి టచ్ కాకపోతే బాగుంది. అమ్మ అయిపోయింది గైస్. ఇక్కడ కొంచెం హార్డ్ అనుకుంటా. వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ తప్పించుకొని పోలే వీళ్ళ నుంచి. ఇది కష్టం, ఇది చాలా కష్టం గైస్. పట్టుకున్నా. అసలు ఎక్కడెక్కడ ఉన్నారో అర్థమే. పట్టుకో. కనీసం టార్చ్ కూడా లేదు. నాకైతే ఇంతకుముందు ఎంతసేపు పట్టింది. మెల్లమెల్లగా పోదాం. ఇట్లా పెట్టుకుందాం ఈసారి.
ఓయమ్మా, ఓరి దేవుడా, ఓరి నాయనా, ఓరి దేవుడా, ఓరి నాయ, ఎంతమంది ఉన్నారు. జారి పడినా గైస్ ఆడైతే అంత దూరం వరకు మేము. ఓరి దేవుడా, ఈడికి వచ్చిన తర్వాత జారి ఇంకొంచెం సైడ్ వింటే బాగుంది. వచ్చేసినాం అమ్మా, ఫైనల్లీ వచ్చేసినాం. ఇప్పుడు గాలికి ఎదురెళ్ళాలా. ఏ గుర్రా బుల్లోడా, ఫస్ట్ అటెంప్ట్కి వెళ్ళిపోవాలి. అమ్మా వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ గాలికి ఎదురెళ్ళాలా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్గా అమ్మా ఇక్కడ వెళ్ళాను గాయస్. ఇట్లా పెట్టుకుందాం, నేను కొంచెం ఫ్రీగా ఉంటుంది. షర్ట్ ఇక్కడ ఒక్కటి ఎయిర్ లేకుంటే బాగుంది. అంతవరకు త్వరగా సావరా, ఎంతసేపు ఎగురుతావు గాల్లో, టైం వేస్ట్. జంప్ నొక్కినా కదరా, ఏం పని చేయవా? ఇట్లయితే కష్టం. త్వరగా వెళ్ళిపోవాలి. అంతవరకు పోయి ఆడ పడిపోయినా కొంచెం బాగా పోదామన్నా ఇట్లా ఈ గాలి వల్ల దొబ్బుతుంది. ఈ మైక్ కిందికి వెళ్ళిపోయా. అయిపోయింది. ఈ వీడియోలో అయితే ఏ దానికి అంత ఎక్కువ సేవ్ చేసుకోవాలా, ఆ స్టార్టింగ్లో దానికోటే కొంచెం ఎక్కువ సేవ్ చేసుకో. కొన్ని వీడియోస్లో అయితే ఇంతమంది స్టార్టింగ్లో ల్యాగ్ ఉన్నప్పుడైతే ఇంకా అస్సలు చాలా టైం తీసుకుంటుంది. చాలా రోజులు అయిపోయింది ఇది ఆడి. అందుకే కొన్ని ప్లేస్లు అసలు గుర్తుకెళ్ళి. నేనైతే ఇంతకుముందు ఇట్లా సైడ్ చూసి ఎట్లా టెక్నిక్ ఇప్పుడు అయితే నాకు గుర్తుకు లేదు.
అప్పుడు ఇట్లా చూస్తా అంటేనే ఇట్లా ఇట్లా చూస్తాను నేను. అప్పుడైతే ఇదే అనుకుంటా, కాదు 1 2 అప్పుడు ఏదో టెక్నిక్ యూజ్ చేస్తాను నేను, గుర్తుకు లేదు గైస్. మళ్ళీ నెక్స్ట్ ఆ పక్క అన్నట్టు ఇట్లా, నెక్స్ట్ ఇట్లా, నెక్స్ట్ ఫస్ట్ ఇట్లా, మళ్ళీ జంప్ ఏరా పని చేయలా. జలుబు చేసింది నా నుంచి, అయినా కూడా వీడియో తీస్తున్నా. ఏం సడన్గా తుమ్ములు వస్తున్నాయి, ఎంతసేపు రాంది. ఇదే అనుకుంటా లాస్ట్. ఇది కాదబ్బా, అదే. అమ్మ జారేది ఇప్పుడు. లేరా మళ్ళీ గాలి. ఈసారి పైకి ఎగరాల. గాలి ఏం రాదా? నేను ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చేమో అనుకున్నా. ఆడికి ఎలా పోవాలా? అంత దూరం జంప్ చేసి వస్తుందా? నేను రాదేమో అనుకున్నా. ఈజీ. క్రాస్ ఉంది, అది సమ్మట్లో పట్టేసినాయి. ఇంకా ఉంది. ఇప్పుడు ఎలా పోవాలా? ఎలా పోవాలా? అమ్మ సేఫ్ ల్యాండింగ్. ఇక్కడ పడిపోయినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాళ్ళ. ఎడ్జ్లో పడినా లాస్ట్. ఇది ఒక్కటే ప్లీజ్ దేవుడు. అమ్మ అన్నీ ఎడ్జ్లో పడినా సేఫ్. ఇప్పుడు వీడేమన్నా వస్తాడా కంపోజ్? అమ్మ రాలే. మళ్ళీ అది ఉంటుందా బ్లూ వాళ్ళు? ఓకే, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. సడన్గా వచ్చేసింది ఆ బాల్. అయినా హాస్పిటల్లో ఈ బాల్ ఎందుకుందో నాకు అర్థం కాదు. ఇంత స్పీడ్గా వచ్చేస్తుంది ఆ బాల్. జంప్. అమ్మ ఇదే లాస్ట్. గేమ్ ఎప్పుడైపోతుందమ్మా?
వీడు వస్తాడు ఇప్పుడు. డిఫీట్ ది బాస్ టు ఎస్కేప్, లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఎంతమంది వస్తారా రే? ముందర గదులు. లాగ్ లాగ్ లాగ్. బా, ఎంతమందిని డిఫీట్ చేయాల నేను? వస్తానే ఉన్నారు, ఎంతమంది నేను డిఫీట్ చేయాలి నేను? అసలు అంతమంది ఎగ్జిట్ ఆడుంది, అది ఓపెన్ కావాల. ఇంకా ఎంతమందిరా? అది ఫుల్ నిండిపోవాలా, అది అయిపోయికి వచ్చింది. ఇంకొంతమంది. అమ్మ, ఇట్స్ ఇట్. కంగ్రాచులేషన్, యూ హ్యావ్ డిఫీట్ టోబీ అండ్. అంతేనా? ఓకే, అయిపోయింది గైస్. ఇదే గైస్ ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.